నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరికి కూడా స్పష్టంగా ఉండాలి అని నేను తీసుకుని వచ్చిన. ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం, ఈ మార్క్ చేసింది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇదేంటి ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది, ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇది బోధన్ పట్టణం. ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది. దానికి కొత్త బిల్డింగ్ కి డబ్బులు తెచ్చినాము, కట్టేసినాము. అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. నిజామాబాద్ టౌన్, ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇది బోధను తర్వాత ఇది బాన్స్వాడ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడెక్కడనో నిజాం సాగర్ మండలం ఉంటుంది. ఆడ ఆల్రెడీ జవహర్ నవోదయ ఉంది. మీరంటే జర్నలిస్టులు, బయట సమాజంలో ఎక్కువ తిరిగేటోళ్ళు, మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారు, అలాగ ఐడియా ఉంటుంది. మహిళలకు కూడా, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఇది తెలవాలి. ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం అంటే సుమారు 100 కోట్ల ప్రాజెక్టు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది. 30 కిలోమీటర్లు ఉండదు. ఈ ప్రాంతం అంతా మిగిలిపోయింది. డిస్టిక్ అంతా రూరల్ ఏరియా. ఇది మేజర్ గా నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ సెగ్మెంట్. ఇక్కడ ఈ ఏరియాకి అంతటికి సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగోట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి, అన్ని పార్టీలతో మాట్లాడి, ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి, నేను బదనాం అయినా కూడా, బదనాం అవుతావు నువ్వు ముఖ్యమంత్రిని కలిస్తే అరవింద్, మార్పులు చేర్పులు ఉన్నాయి పార్టీలో, నువ్వు పోవద్దు ఇప్పుడు అని చెప్పినా కూడా ఈ రాజకీయాలను పక్కకు పడేసి, నేను ఆనాడు నాయంబడ జగిత్యాల ఎమ్మెల్యే ఇద్దరం కలిసి నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా నవోదయ ప్లేసులు, అక్కడ జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినా, నా పార్లమెంట్ నియోజకవర్గం కూడా బయట కూడా మాట్లాడినా. సో అక్కడ ఒక ప్రపోజల్ ఆ నవోదయకి చేసుకొని నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా, స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి, సీఎం అప్పటిదప్పుడే ఇమీడియట్ గా క్లియర్ చేయమని చెప్పాడు. రెండు కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, నేను అందరితో మాట్లాడినా అని చెప్పినా, ఆయన అన్ని విన్నాడు, మస్తు సమయం ఇచ్చిండు, క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు చేసేమని. ప్లస్ నేను ఇక్కడ తీసుకుంది ఇది మా బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గం కూడా కాదు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గం. నాకు అందరికంటే ఎక్కువ ప్రెషర్ రాకేష్ రెడ్డి తోటి. రాకేష్ రెడ్డి జాయిన్ అవుతాడు ఇప్పుడు. నేను ఆయనకు సంజాయించిన, ఆయన అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మాకు రూపాయి ఇస్తలేరు, వాళ్ళ ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ ఫండ్ అని 10 కోట్లు అట్లా ఏదేదో ఇచ్చుకుంటున్నారు, బీజేపీ వాళ్ళకి ఇస్తలేరు, మీరు అట్లా ఎట్లా చేస్తారు అంటే, రాకేష్ భాయ్ అవన్నీ రాజకీయాలు, ఈ చిల్లర దందాలు, కేసీఆర్ నేర్పించిన చిల్లర దందాలు ఇవన్నీ పక్కకు పడేసి, ఇదొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, 100 కోట్లకు సంబంధించింది. ఆర్మూరే కాదు, బాల్కొండోళ్ళకి, నిజామాబాద్ రూరల్ వాళ్ళకి, ఈ అంతా ఇటువైపు ఈ జిల్లా ఇటువైపు ఏడ కూడా ఒక ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు అని చెప్పి ఒప్పించి నేను పెట్టిస్తే జిల్లాలో ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళి ఆర్డీఓ స్థాయి, కలెక్టరు అందరు రికమెండ్ చేసి పంపించారు స్టేట్. అన్ని కాయిదాలు ఉన్నాయి ఇవన్నీ. మొన్న స్టేట్ ఆఫీసులో ప్రెస్ మీడియాలో పెడితే ఈ మహానుభావుడు, ఈ బోధన్ ఎమ్మెల్యే, ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనుకబడుతుందండి. బుర్ర లేదు, ఆలోచన లేదు. కొందరిని అడిగితే ఏం సంగతి, ఎందుకు ఇట్లా చేసిండంటే, భూపతి రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పడదట. భూపతి రెడ్డి కాన్స్టిట్యున్సీలు ఎట్లొస్తుందో నా కాన్స్టిట్యున్సీలో కావాలండి. నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది, అటు 30 కిలోమీటర్ల జవహర్ నవోదయ ఉంది. నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు.
చెప్పి కేవలం ఈగో అండి, ఏం లేదు. పొగురు, పనికి మాలిన పోకడ, ఈగో, వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఏందో, 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ ని ఇప్పుడు 6 నెలలు వెనుకకు దోసేసిండు. ఏంది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు. ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు. నేను మీడియా మిత్రులను అందరిని అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా? అది ప్రైవేటా గవర్నమెంటా? చెప్పండి బ్రదర్స్, చిట్చాట్ చెప్పండి. ప్రైవేట్, మెజారిటీ ప్రైవేట్ కదా, ఎట్లా పంపుతారండి? అంటే వీళ్ళకి రిజెక్ట్ అవుతుందని తెలుసు, రిజెక్ట్ అవుతుందని తెలిసి, రేపటి నాడు టైం వేస్ట్ అవుతుందని తెలిసి పోకడా, ఒళ్ళు మస్తి. మళ్ళీ అరవింద్ అన్నాడంటే అన్నాడని చెప్తారు. మేమేమో తిప్పలు పడుకుంటా 2 సంవత్సరాలు కోవిడ్ వీకింది, ఇవి 2-3 ఏళ్ల కిందనే రావాలి, చేసుకొచ్చి ఒక్కటి కాదు నాకు 2 కావాలని నియోజకవర్గం 2 తెచ్చుకొని 33 జిల్లాలు చేసాడు మందు కొట్టుకుంటా కేసీఆర్. 10 ఉండే ఇంతకుముందు, 23 కొత్త. ఒక్కసారి ఒక రాష్ట్రానికి మాకు అంత బడ్జెట్ ఉండదని చెప్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లా నా నియోజకవర్గంగా 2 రావాల్సిందే అని నేను ఎంబడబడి తెచ్చుకుంటే ఇగో ఈ మస్తికోరు పనులు ఇవన్నీ. ప్రపోజల్ పంపింది ఎవరండి? సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరు? మన పాత కలెక్టర్ మేడం యోగితారాణ మేడం, ఆమె పంపింది. ఇక్కడ పేపర్, 2వ పేపర్, ఇంకో పేపర్. మేడం పేరుందా కింద? ఇంకో మేడం పేరుంది కింద సంతకం మీద మేడం పేరున్నది. యోగిత రాణా మేడం మంచి ఆఫీసర్, ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆవిడ మళ్ళీ తెలంగాణకు రాకంటే ముందు అగ్రికల్చర్ సెక్రటరీ ఉండే. ఈ పసుపు బోర్డు విషయంలో కూడా నాకు హెల్ప్ చేసింది ఆమె. జిల్లా సంఘం తెలియదా ఆమెకి? మేడం తెలియదా? ఎన్ఎస్ఎఫ్ ప్రైవేట్ అని తెలియదా? ఆమె చెప్పినాక కూడా ఈయన ప్రెషర్ పెట్టి పంపితే శుద్ధం ఏమైతే శుద్ధమని చెప్పి పంపించాడు. ప్రెషర్ ఈయనది. ఈ ముసలాయనతో ఏమన్నా జిల్లాకి ఏమన్నా ఇప్పటిదాకా ఏమైనా రూపాయి నయా పైసా పనికొచ్చే పని చేసిండా? పనికొచ్చే పని చేసిండా? ఏంటికి పోకడా? ఇప్పుడు 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ కనీసం 4-5 నెలలు అనవసరంగా లేటు. ఇటువంటి వాళ్ళ ఈ చీడ పురుగులండి, సమాజంలో చీడ పురుగులు ఇల్లు. నీకెందుకు పని చేసుకుంటే చేసుకొని రాదు? మీ ముఖ్యమంత్రితో మాట్లాడితే, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే, 2 జిల్లాలలో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే, రేపు హోమ్ మినిస్టర్ అయితే అని తిరుగుతా ఉన్నాడు. ప్రతి ఆఫీసర్ని బెదిరించుడు, ప్రతి ఆఫీసర్ని తిట్టుడు. వయసు అయిపోయింది, ఓపిక తగ్గిపోయింది, తిట్టుడే. ఆఫీసర్లందరూ బేజారుకు వస్తున్నది ఈయన మీద. అంటే ఇది పద్ధతే? మళ్ళీ ఈయన సీనియరు రాష్ట్ర మంత్రి అయితే, ఈ రాష్ట్ర మంత్రి అయ్యేటోడు చేసే వ్యవహారం ఇది. కౌన్సిలర్ కూడా ఈయనకంటే పెద్ద హృదయం ఉంటుంది, బ్రాడ్ మైండ్ ఉంటుంది, కనీసం తెలివి ఉంటుంది. ఏమనాలి చెప్పండి బ్రదర్? ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే పనులు కావు, ముందరకు పోవు. వీళ్ళకి ఇంకా సిగ్గులేదు. ఇలా ఎమ్మెల్సీలు 2 ఓడిపికినా మా అంజిరెడ్డి గారు ఫోన్ చేశారు, నూతన ఎమ్మెల్సీ. నిజామాబాద్ డబ్బాలు ఇప్పితే బీజేపీకి క్లౌడ్ బర్స్ట్ అట ఓట్లు. నిజామాబాద్ జిల్లా
గీసుంటూ నమ్ముకున్న రేవంత్ నట్టేట ముస్తారు నిన్ను. ఆల్రెడీ సగం ముని ఉన్నావు. ఎలక్షన్లు గెలుస్తలేవు, ఏం చేస్తలేవు. గిసుంటూ నమ్ముకున్నావా? నేను చెప్తున్నా, వెరిఫై చేసుకో. ఎమ్మెల్సీ ఎన్నికలల్లా నిజామాబాద్ జిల్లాల భారతీయ జనతా పార్టీకి 85% పైన ఓట్లు పడ్డాయి. 85% పైన ఓట్లు పడ్డాయి. ఈ ముసలోని నమ్ముకున్నావు అనుకో, పీక్తావా ఎంత? ఇదే వ్యవహారం. ముఖ్యమంత్రి చెప్పినాక ఈ ముసలోడు పనికిమాలిన ప్రెషర్ పెట్టి పనికిమాలిన పనులు. ప్రైవేట్ ల్యాండ్ ఇస్తారా అండి? రిజెక్ట్ అవుతుందని తెలిసి, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ డిలే అవుతుందని తెలిసి మర్యాదకి అంకులన్న రోజులు అంకులన్నాం, మర్యాద ఇచ్చిన రోజులు మర్యాద ఇచ్చినాం. పని చేసేది పీకేది లేదు. ఉన్న స్టేడియం నాశనం చేసిండు. ఇక్కడ స్టేడియమే లేదు. ఇక్కడ పట్టణంలో, ఇంత పెద్ద పట్టణంలో క్రికెట్ ఆడడానికి స్టేడియం లేదు, ఆడుకోనికి స్టేడియం లేదు. ఏదో పోకడాలు వేయండు. సరే, అదేదో కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ కాలేజ్ కట్టుకున్నాడు. స్టేడియం ఏది? కట్టర్లా స్టేడియం. ఉన్న స్టేడియం గులగొడతావు కదా, ఉన్న స్టేడియం గులగొడతావు కదా. నయా పైసా పనికిరాడండి. ఆఫీసర్లు చెప్పంగా, సార్ ఇది మనం ప్రపోజ్ చెయ్యలేము, ఏంగా చేసుకోపోరు, ఏమైతే రిజెక్ట్ అయితే కానీ చూద్దాం, మళ్ళీ చూద్దామా. పని చెయ్యరు, పని కానియరు, చేసేటం చేయరు, చేయనియరు. నట్టేట మునుగుతాడు రేవంత్ రెడ్డి. ఇసుంటి వాళ్ళని నమ్ముకుంటే జిల్లాలు, ఇది పెద్ద జిల్లా, మళ్ళా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఇది. సమాజానికి చీడపురుగులండి ఇల్లు. ఇంకేంది బ్రదర్? ఎయిర్పోర్టు నేను ఇప్పుడు ఈ బోధనైన సంగతి సరే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు. నీకు మాట్లాడి నేను తెచ్చి పెడితే కదా జకరాన్పల్లిలో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్. మీ 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 ముఖ్యమంత్రి నిన్న ఇండియా, అదేం ఛానల్, ఇండియా టుడే కాన్క్లేవ్లా నేను జర బయట సపోర్ట్ చేద్దని చెప్పు, 3.5 కోట్ల అప్పు ఉన్నది అనుకున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక నాకు తెలిసింది 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని అంటుండే. నేను ఆయన ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాక తెలిసిందట ఆయనకి 8 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం అని. అంటే వాళ్ళు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంకొక లేడీ ఇద్దరు కలిసి చేస్తున్నారు, సీనియర్ జర్నలిస్టులు. అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రామిసుల సంగతి ఏంది అంటే నాకు తెలియదు ఇంత తప్పు ఉన్నది అంటుండే. మాది ఆమ్దాని 18,500 కోట్లు సంవత్సరానికి, 6,500 కోట్లు జీతాలు, 6,500 కోట్లు ఆల్రెడీ ఉన్న అప్పులకి ఈఎంఐ, ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంటు 13,000 కోట్లు పోయినాయి. నేను మొత్తం రాష్ట్రాన్ని 5,500 కోట్లలో నడపాలి అని చెప్పిండు. అది ఓకే రేవంత్ రెడ్డి గారు, మీరు చేసిన వాగ్దానాలు ఏంది అన్నాడు. అంటే సపోర్ట్ లేదు. అంటే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి చెప్పకనే ఏమి కూడా ఫుల్ఫిల్ చేయము అని చెప్పేసి నిన్న. నాకు తెలియనే తెలియదు ఈ అప్పులు ఉన్నాయని. మనకు తెలియకుండా ఎందుకు చేసిన వాగ్దానాలు? ఫస్ట్ అది. రెండోది, గిసుంటోళ్ల చేతుల మీద గిత్త పెద్ద పెద్ద జిల్లాలు పెడితేవంటే కథమిగా. భూపతి రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ తెచ్చి నీ ఒళ్ళో పెడితే, నేను నీ గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి ఓకే చెప్పినాక లెటర్ పంపించుకుని ఇంకా చేత కాదా భూపతి రెడ్డి? ఏం భాయ్ సాబ్?
సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ సివిల్ ఏవియేషన్ నేను రామ్మోహన్ నాయుడు తోటి నేను 10 సార్లు మాట్లాడినా. ఓఎల్ఎస్ సర్వే చేసి పంపమన్నా ఇమీడియట్ గా పనులు స్టార్ట్ చేద్దాము. నేను ఈ విషయం మీద 3 నెలల కింద హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడినా. ఏం స్ట్రక్చర్స్ ఉండొద్దు, ఎయిర్పోర్ట్ క్లియర్ ఉండాలి, మరీ పెద్ద వృక్షాలు స్ట్రక్చర్స్ ఏమి ఉండొద్దు, ఏమైనా ఉంటే తీసేసి సర్వే రిపోర్ట్ పంపిస్తే అయిపోయి. ఎమ్మెల్యే ఏం చేస్తుండండి? 2 పెద్ద ప్రాజెక్టులు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. మేమేమో రాజకీయాలని పగబడేరా, రాకేష్ రెడ్డి అలుగుతా అలిగిండు అని మేము జగరన్పల్లికి చేస్తుంటే పని, రాకేష్ రెడ్డి మనోడే సంజాయించుకుందామని వీళ్ళ పరిస్థితి ఇది ఉన్నది. వాడు చెయ్యడు, మనని చెయ్యనియడు. ఏం పార్టీ, ఏం ఎమ్మెల్యేలు, ఏంది ఇది పరిస్థితి, ఏంది జిల్లాది? ఆరోగ్యలు 6 రెడీ ఉన్నాయి. ఈ నెలాఖరికి 2 ఇనాగరేషన్లు రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలాఖరికి బండ్లు ఓడే. ఇక అడవి మామిడిపల్లి, ఊరు మామిడిపల్లి రెడీ అయిపోయింది. బండ్లు అనుమతిస్తారు ఆల్రెడీ. అడవి మామిడిపల్లి ఈ నెలాఖరికి స్టార్ట్. మాధవ్ నగర్, మన ఇదేంది అరసపల్లి ఈ సంవత్సరం ఆఖరికి అవి 2 స్టార్ట్. మిగిలిన 2 బోధనలు నడుస్తున్నాయి. ఈయన పని చేయనిస్తుండో ఆ కాంట్రాక్టర్ సాగొడుతుండో మరి ముసలాయన. నేను ఒక్క కాంట్రాక్టర్కి నేను ఉల్టా పైసలు ఇప్పిస్తా మాట్లాడి. నేను అందరితో ముఖ్యమంత్రితో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించిన. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని కూడా నేనే చేస్తున్నాండి. సుమారు 30-40 కోట్లు మాధవ్ నగర్, అరసపల్లి ప్లస్ అడవి మామిడిపల్లి అన్ని కలిపి 30 crores చెప్పంగానే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిండండి. ఈ ల్యాండ్ క్లియర్ చేసిండు. ఈ పోగడ పోతుండే వచ్చి లెటర్ నిన్న లెటర్ ఏది బాబు, లెటర్ సీఎంకి లెటర్ రాసిన, బాగానే గుర్తు చేసి ఇప్పుడు మీ గ్రూప్ లో పెట్టేస్తాను. సీఎంకి లెటర్ రాసిన నిన్న. అంత మంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తేవి ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ నువ్వు ఇస్తుంటే షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నట్టే కదా. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు రైతు సంఘాలు మీరే నిర్ణయం చేసుకోవాలి. మరి షుగర్ ఫ్యాక్టరీ స్కూల్కి ఇస్తా అంటుండే ఆయన. అది ఇచ్చే అర్హత లేదు, అది ప్రైవేట్ ల్యాండ్. అసలు ఏమాత్రం బుర్ర ఉందా? ఆఫీసర్లు చెప్తే వినిపించుకోరు. ఇంకా ఏ 1970, 1980 రాజకీయం అనుకుంటుండా? హిందూ లేదు, ముస్లిం లేదు. ఏమరో మీ తుర్కోలు మాకు ఓటేసి రారా అని ముస్లింలు పోతే అందరూ వానికేసారు కదరా టీఆర్ఎస్ వారు. ఓడోడు ఎత్తనే గెలిచినావు కదా. ఈయన కట హోమ్ మినిస్టర్ కావాలంటే ఈయన పోలీస్ అంతా గాడిలో పెడతాడు డిపార్ట్మెంట్. ఈయన గాడిలో లేడు. ప్రైవేట్ భూమి తెలియదు, పబ్లిక్ భూమి తెలియదు ఈయనకి. ఇగో లెటర్ రాసి మీకు పంపించిన, చూసుకోండి బ్రదర్, మీ గ్రూప్ లో పెట్టేసాను. నిన్న లెటర్ రాసిన, అది లెటర్ ఈడ ఓపెన్ చేద్దాం అనుకున్నా, హార్డ్ కాపీ మర్చిపోయినా. అంటే నేను ఆఫీసర్ల పేర్లు కూడా తీసుకుంటున్నా, ఏమనుకోకూరు దయచేసి. మేడం ఈజ్ అ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆ మేడం ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పేరు. అప్పుడే నేను రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన ఆ టైంలోనే.
ఆమె ఎవ్వరికి ప్రెషర్కి లొంగుతలేదని టీఆర్ఎస్ వాళ్ళు పంపించేసి ఇడికెళ్ళి ఉమెన్స్ కాలేజ్ ల్యాండ్ కబ్జా పెడదాం అనుకుంటే మన క్రీస్తు పూర్వం ఉండే ఎంపీ ఉండేది ఒక ఆమె ఆమె పడతా అనుకుంటే మేడం అడ్డుపడ్డది. అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయించారు వీళ్ళు. ఆమె ఎంత ఇంట్రెస్ట్ తోటి జిల్లాలో పనిచేసిన మేడం కలెక్టర్ గా ఆమెకు తెలియదా అండి ఇది ప్రైవేట్ భూమి అని? తెలిసినా కూడా ఇగో ఈ అకలు తక్కువడు. నేను 100 కోట్ల స్కూలు వస్తుంటే ఎగబడి తెచ్చుకోవాలి కానీ మా మోహన్ రెడ్డి మెతుకగా అయిపోయాడు ఆయనకి. ఓఎల్ఎస్ సర్వే చేసి పంపించారా ఎయిర్పోర్ట్ పనులు మొదలవుతాయి. నేను చేపించి పంపించండి చేపించేస్తా ప్రైవేట్గా, కానీ పనికిరాదు కదా. ఈయనకి ఈ బోధన ముసలాయనకి ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారట. రైతులు చెప్తున్న వినండి, ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారట. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనియాడినా ఆయన సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకునే ఆలోచన ఉంది ఆయన. రైతు సంఘాలు ఆలోచన చేసుకుని నాకు తెలుసు ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుందాము. ఇది సారా వ్యాపారంలో ఉండదు కదా ఆయన, ఆల్రెడీ అదే వేసుకుంటూ అమ్ముకుంటాడు కదా. సో అది ఎథనాల్ పెట్టుకుంటే ఆ డిస్టిలరీ కూడా మొలాసిస్ ఉంటుంది. కాబట్టి నిజాం షుగర్ చక్కెర కర్మాగారం తెరనిచ్చే ప్రసక్తే లేదు సుదర్శన్ రెడ్డి. గీసుంటోళ్ళు మళ్ళా నిన్న లెటర్లు పంపారు మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్, నిన్న లెటరు ఇవాళ మీటింగ్. ఎంపీలు అందరినట బట్టి విక్రమార్క గారు పిలిచారు. బట్టి విక్రమార్క గారు అంటే నాకు గౌరవం, నాకు దగ్గర, మంచి ఆయన. నిన్న లెటర్ పెట్టి 3-4 సార్లు ఫోన్లు కూడా చేసిండు. నేనేమో ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం తిరుగుతున్నా. గంత ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు నిన్న లెటర్ రాసి ఇవాళ రమ్మంటారా అండి? ప్రోగ్రాంలు ఉండవు వాళ్ళకి. ఇవాళ ఉమెన్స్ డే, మళ్ళా అందరికి ఒఫీషియల్ ప్రోగ్రాంలు ఉంటాయి. అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా బ్రదర్. ముఖ్యమంత్రి ఉంటాడట మీటింగ్లో, ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి ఎట్లా చైర్ చేస్తాడండి? అందులో మళ్ళీ మీరు 2 కేంద్ర మంత్రులు పిలుస్తున్నారు. కేంద్ర మంత్రులకు ఎట్లా రాసింది చెప్పాలి లెటరు? జి కిషన్ రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సికింద్రాబాద్ అట. ఆయన కేంద్ర మంత్రి అని కూడా తెలియదా లేకపోతే ఏందన్నట్టు? వీళ్ళు రాసిన ఇన్విటేషన్లా అంతా ఆగమాగం. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ప్రోటోకాలు చీఫ్ మినిస్టర్ ఉండగా ఫైనాన్స్ మినిస్టర్ చైర్ చేస్తాడా? ఈ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం ఎట్లుంటుందంటే, దళితులు మేము దళితుడికి చైర్ చేయనిస్తున్నాము, దళిత ఉప ముఖ్యమంత్రికి అది ఏం భవన్, ప్రగతి భవన్, అది ఆయనకే ఇచ్చేసినాము, మీటింగ్లు చైర్ చేయనిస్తున్నాము, మేము చూడండి ఎంత గౌరవం ఇస్తున్నాము. మరి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయి. నీకు నిజంగా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయి. నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. అంటే మోచేతికి బెల్లం పెడుతురా? చిన్న పిపర్మెంట్ ఇచ్చి ఇదే 5 స్టార్ బార్ అనుకోవాలనా? ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయండి. మరి నిన్న పంపించిండు, ఇవాళ ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. సంజయ్ కరీంనగర్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. కిషన్ రెడ్డి గారు ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి, ఎంపీలందరికీ ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఉమెన్స్ డే ప్రోగ్రాం ఎట్లండి?
మీకెంత ఇంట్రెస్ట్ తెలంగాణ డెవలప్మెంట్, మీకంటే ఎక్కువ మాకు ఇంట్రెస్ట్. ఇవాళ మహిళా దినోత్సవము, ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అందరివి. ఒక సమయము కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము అని చెప్పి పార్టీ లేఖ పంపించడం జరిగింది. ఏదో దుమ్ము రేపోయాలి, మేము పిలుస్తాం రాలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టాలంటేనే మీకు ఒక రోజు ముందు ఫోన్ చేస్తా, 3-4 ఇంపార్టెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, సోదరులకి రేపు ఏ టైంలో పెట్టుకుందాము, 11 వేద్దామా 12 వేద్దామా, చేస్తారా అండి? ఈయన కేంద్ర మంత్రుల్ని, ఎంపీలని అందరిని పిలవాలి, ఆల్ పార్టీ మీటింగ్ అంటాడు, సాయంత్రం చెప్తాడు, పొద్దున రమ్మంటాడు. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చేస్తా అంటుండు, ఆయనకు హక్కే లేదు, ఆయన ఓనరే కాదు. ఎయిర్పోర్ట్ గురించి పట్టించుకోరు. వీళ్ళు మళ్ళా ఏదో దుమ్మెత్తిపోయాలని మీటింగ్ పెట్టినాం రాలేదని చెప్తారు. ఇది ఈ ప్రభుత్వం ఇట్లా నడుస్తున్నది. నేను ఆల్మోస్ట్ గుడ్ షెడ్ దగ్గర పడ్డది. నేను నెక్స్ట్ ట్రిప్లో విజిట్ కూడా పెట్టినా అక్కడ గుడ్ షెడ్లో. అది ఇమీడియట్గా షిఫ్ట్ చేసి మన రైల్వే స్టేషన్లో మోర్ ట్రైన్స్కి యాక్సెస్ కూడా పెరుగుతుంది ఎనీ టైం. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తా. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది గుడ్ షెడ్, వర్క్ అయిపోవచ్చు. జగిత్యాల జిల్లా ప్రపోజ్ చేసింది, మేము అందరు ఎమ్మెల్యేతో మాట్లాడి ప్రపోజ్ చేసిన ల్యాండ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసి పంపింది. ఇగో ఈయన పెద్దరికం చూపించుకోవాలి కదా ఇక్కడ. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ లెటర్కి ఆన్సర్ ఇంకో ఆల్టర్నేట్ ల్యాండ్ మళ్ళీ ప్రపోజ్ చేయాలి కదా. ఏం ప్రపోజ్ చేయాలో చూడాలి ఇప్పుడు మనం. వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ప్రపోజ్ చేసినాక 7 మొత్తం 7 నవోదయాలు తెలంగాణకు శాంక్షన్ అయితే, మనకు 2 అయినాయి మన పార్లమెంట్కి. ఆ 7 ఇన్స్పెక్షన్ అయిపోయినాయి, క్లియర్ అన్నీ అయిపోయినాయి. నిజామాబాద్ రిజెక్ట్ అయిందని తెలిసిగానే నేను ఫోన్ చేస్తే ఢిల్లీలో ఫోన్ చేస్తే, సార్ ల్యాండ్ టెక్నికలీ నాట్ ఫీజబుల్ సార్ అంటే, ఎందుకు నాట్ ఫీజబుల్ పంపించండి అన్న. ఇగో ఈ ల్యాండ్ ఓ బ్రిడ్జ్ కట్టిండా? ఎన్ని నెలల నుంచి నేనా లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా. నేను స్కూల్ ఉన్నప్పటి నుంచి నేను ఒక్క పని చేసిండా? నేను 10 ఫ్లైఓవర్లు కడతా, 10 ఏళ్ళు ఎంపీ ఉంటే నేను 10 ఫ్లైఓవర్లు కట్టాలి అని నిర్ణయం చేసుకున్నా. నడుస్తున్నది పని. ఈ సంవత్సరం ఆఖరికి 5 అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ బోధన్వి 2 అయిపోతాయి. ఇంకో 3 శాంక్షన్ పైప్ లైన్లో ఉన్నాయి. నేను టార్గెట్ పెట్టుకుని పని చేసుకుని, ఈయన ఏం చేసిండండి? వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఎవరు రియాక్ట్ కావాలి, ఎన్నో ఎడపల్లిలో రియాక్ట్ అయ్యారు. మీకే మీ పురాణాలే అవుతారు ఇలా ఇటువంటి మంచి ఇన్స్టిట్యూషన్ల. ఇంకోసారి ఏదో సుదర్శన్ రెడ్డికి జెడ్పీటీసీ ఎలక్షన్లో వస్తున్న టికెట్ కోసం రియాక్ట్ కాకుర్రి, మీకు టికెట్ ఇచ్చిన ఓడిపోతారు. %85 బీజేపీ కోటేసినాక అందరు చదువుకున్న వాళ్ళే మళ్ళా మొన్న. ఇంకెక్కడ టికెట్ ఏంటికి మనం పోసుకున్నా పైసలు దండగా కాంగ్రెస్ టికెట్.
2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే అది మా కార్యకర్తల విజయం. మా కార్యకర్తలు పార్టీని, మోదీ కార్యక్రమాల్ని ఇంటింటికి తీసుకుపోయినందుకు ఈ విజయం సాధించినాం. అంజిరెడ్డికి ఫస్ట్ ఎలక్షన్ అనుకుంటుంది. కొమరయ్య గారికి రాజకీయమే కొత్త. వీళ్ళిద్దరు గెలిచిందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ అవర్ సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ. ఆయన ఇమేజ్ ఇలా వరకు లోకల్ బాడీస్ మీద ఇదే కార్యకర్త ఎఫెక్ట్ ఉంటుంది, అదే నాయకుడు నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే టికెట్ కూడా అడగకూరి కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పెడతలేరు అభ్యర్థులు. నేను భారత రాష్ట్ర సమితి ఢిల్లీలో పెట్టిందేమో అని మొన్న ఎతికినా, మొన్న మహారాష్ట్రలో ఎతికినా, వాళ్ళు ఆ రెండు కాదు ఈడ కూడా పెడతలేరు అభ్యర్థులు. ఇక సెన్సెస్ గురించి మస్తుసార్లు మాట్లాడుతాయి. ఆల్మోస్ట్ 1 కోటి మంది జనాభాని లెక్క పెట్టలేదు నువ్వు. నీ పర్సంటేజ్లు ఎట్లయితే ఏం చేస్తాడు ఈ సీఎం? ఏం చేస్తుండో ఏం చేస్తలేడు, ఎట్లా చేస్తాడండి? వాళ్ళ లెక్కల ప్రకారమే 1 కోటి మంది గాయబున్నారు. పర్సంటేజ్లు ఎట్లా కరెక్ట్ ఉంటాయి చెప్పండి మీరు? నాలుగున్నర కోట్ల జనాభా ఉన్నది సుమారు, మీరు 3.5 కోట్లు చూపించారు. దానికి జవాబు ఇయ్యరు. నేను ఎప్పుడు పెడతాడో నాకైతే డౌటే ఉన్నది. లోకల్ బాడీసు, మున్సిపల్, మా కార్పొరేటర్లు ఏమో టెన్షన్ ఓళ్ళకి టికెట్ వస్తుందో ఓళ్ళకి రాదు, వాళ్ళ టెన్షన్ వాళ్ళు ఉన్నది. జల్దీ ఎలక్షన్ డిక్లేర్ అయితే తేలిపోతుంది అనుకుంటే అది కూడా తేల్తలేదు, పెడతలేదు. వీళ్ళ టెన్షన్ పెడుతుంది, నిద్రపోతలేదు. మా దగ్గర ఆశాభావులు ఎక్కువైపోయారు. ప్రతి టికెట్కి 4 అయిపోయినారు. మంచిదే, కాంపిటీషన్ జరుగుతుంది. ఇంకేది దిస్ నిజామాబాద్ మున్సిపాలిటీ విల్ బి ఎంఐఎం అండ్ బీజేపీ. అడిదికి ఎంఐఎం వెళ్తుంది, ఎడిదికి మొత్తం బీజేపీ వెళ్తుంది. వీళ్ళు ఊరిగా టికెట్లు దండగా, వీళ్ళకి పైసలు దండగా, ఈ కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి. అందుకని ఆడ కనీసం ముస్లిం ఏరియాలన్న కాంగ్రెస్ వాడు గెలవాలని ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా ముస్లిం ఏరియాలో పెడుతున్నాయి. ఇది జవహర్ నవోదయ పాఠశాల సుదర్శన్ రెడ్డి, జవహర్ నమాజ్ పాఠశాల కాదు ఇది. ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం పెడుతుంది. ఇది 100 కోట్లు పెట్టి అన్ని ఫెసిలిటీస్ పెట్టి పెడతారు. ఇది 25-30 కిలోమీటర్లు ఇంకోటి నవోదయ ఉంటే ఇయ్యరాడ పర్మిషన్. పెద్ద మనిషి నీకు తెలియదు, ఆయన చదువుకున్నాడో లేదో నాకు తెలియదు. జర చదువుకున్న వాళ్ళని సెక్రటరీలను పెట్టుకో, జర కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు చెప్తే విను, ఆఫీసర్లను తిట్టకు, కార్యకర్తలను తిట్టకు, హిందువులని ముస్లింలని పేరు పెట్టి తిట్టకు. అది డిఎంకే పుట్టినప్పటి నుంచి జరుగుతున్నది. ఆ డిఎంకే నడుస్తున్నది దీని మీద. అదంతా రాజకీయం. అది తమిళ్లో మాట్లాడుకోవడం అర్థం పట్టడా? హిందీ వచ్చినోడు హిందీలో మాట్లాడతాడు, తమిళ్ వచ్చినోడు తమిళ్లో మాట్లాడతాడు. అది ఇప్పుడు కొత్తగా ఏముంది బ్రదర్? అది ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఖైరతాబాద్ కావాలి మరి లెక్క ప్రకారం. వేరే అంటే నాకు తెలియదు కానీ ఖైరతాబాద్ అయితే కావాలి కదా. కుల్లా ఖైరతాబాద్ బై ఎలక్షన్ అవుతుంది, బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు భూపతి రెడ్డిది కూడా అదే కదా సమస్య. అప్పుడే బై ఎలక్షన్ వస్తే కదా మేడం ఎమ్మెల్సీ అయింది. మరి ఖైరతాబాద్ కూడా వస్తుంది. మరి సౌత్ ఇండియాలో సీట్లు పెరుగుతాయి, ఉత్తర భారతంలో పెరిగినంత సౌత్ ఇండియాలో పెరిగాయి అన్నది ఇది ఈ రీజనల్ పార్టీల ప్రచారం. ఇది అయినప్పుడు చూద్దాము. జనాభా సంఖ్య మీద చేసినప్పుడు తప్పేముంది? జనాభా సంఖ్య మీద చేస్తే వాట్ ఈజ్ రాంగ్? ఇఫ్ ఎట్ ఆల్ చేస్తే అట్లా వాట్ ఈజ్ రాంగ్? Thank you.